సాక్షాత్తు ఆ పరమశివుని ఆజ్ఞతో మంగళ ధ్వనులను లోకానికి పరిచయం చేసే పవిత్రమైన నాయి బ్రాహ్మణ కుల చరిత్ర మరియు వారి మూలాలంటే మీకు తెలుసా? మన సనాతన సంస్కృతిలో అత్యంత మంగళకరమైన చారిత్రక ప్రాధాన్యత కలిగిన విశిష్ట నేపథ్యం నాయి బ్రాహ్మణులది. పురాణాల ప్రకారం దైవ కార్యాలయాల్లో శుభత్వాన్ని, ధ్వని జ్ఞానాన్ని అందించడం కోసం ఈశ్వరుని అంశతో నాయి బ్రాహ్మణ లేదా మంగళ మహర్షి జన్మించారు. మంగళ అంటేనే సంస్కృతంలో శుభప్రదమైనదని అర్థం. వీరు కేవలం కేశఖండన వృత్తికి పరిమితమే కాదు, ప్రాచీన కాలంలో వీరు గ్రామీణ వైద్యులుగా, ధన్వంతరి అంశగా సమాజానికి ఎనలేని సేవలు అందించారు. ఇక సంగీత ప్రపంచంలో నాదస్వరం, సన్నాయి, డోలు వంటి మంగళ వాయిద్యాల ద్వారా దేవాలయాల్లో భగవంతుని నిత్య సేవలు అందించే విశిష్ట సాంప్రదాయ హక్కు వీరికే ఉంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నుండి ప్రతి ఇంటి శుభకార్యం వరకు వీరి సన్నాయి రాగం వినబడిందే ఏ శుభకార్యం ప్రారంభం కాదు. ప్రతిరోజు ఉదయాన్నే తిరుమల స్వామి వారికి మేలుకొలుపు పాడే భాగ్యం కూడా వీరి నాదస్వరానికే దక్కింది. కళా నైపుణ్యం, సేవా తత్పరత వీరి సొంతం. మన సంస్కృతిలో శుభానికి, నాదోపాసనకు ప్రతీకగా నిలిచిన నాయి బ్రాహ్మణ మంగళ కుల చారిత్రక విశేషాలు మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాంటి వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.